ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన డిఫరెంట్ క్లయింట్ ఎందుకురా బాబా ఈవెంట్ మేనేజ్మెంట్ తీసుకున్నా అనిపించిందా? ఉందండి. రీసెంట్ టైమ్స్‌లో హ్మ్. ఒక అమ్మాయి ఐ వాంట్ టు వద్దు మెన్షన్ హర్ అవసరం లేదు. నేమ్. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి చాలు. కాల్ చేసింది. వాళ్ళ ఫాదర్ కాల్ చేసి, "మా అమ్మాయి మాట్లాడుతదమ్మా. మా అమ్మాయిది పెళ్లి? పెళ్లుంది. హ్మ్. సో, నువ్వు హ్మ్. ఈవెంట్ చేయాలా?" అంటే, "సార్ నేను ఆ డేట్స్‌లో కొంచెం బిజీ. ఫిబ్రవరి 18థ్, 19థ్, 20 5 డేస్ వెడ్డింగ్ కావాలి మాకు. డెస్టినేషన్ వెడ్డింగ్. సరే తప్పకుండా చేద్దాం. కానీ నేను బిజీ ఉన్నాను సార్. నేను లేదమ్మా నువ్వే ఉండాలి వెడ్డింగ్‌లో." అంటే, "ఓకే సార్" అన్నాం. మా టీమ్ ఎళ్ళింది. దరిదాపుగా ఆ అమ్మాయి నాతో ఒక 20-30 మినిట్స్ మాట్లాడింది. మాట్లాడిన తర్వాత మొత్తం అన్నీ డిస్కస్ చేశాము. వాట్ ఈస్ వాట్ అని అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాము. ఆ అమ్మాయి ఏ కాస్ట్యూమ్ ఎయాలి, ఏ మేకప్ వాడాలి, ఏ ప్రొడక్ట్ వాడాలి, ఏ బ్యూటీషియన్‌ని తీసుకురావాలి. దాని పక్కన పెడితే ఆ అమ్మాయి ఫోటోషూట్ ఎక్కడ జరగాలి, ఏ కెమెరామ్యాన్‌ని తీసుకురావాలి, ఏం చెయ్యాలి, ఏ టైమ్స్‌లో ఏమేం షెడ్యూల్స్ ప్రిపేర్ చేయాలి. మొత్తం అన్నీ డిస్కస్ చేసిన తర్వాత హనీమూన్ ట్రిప్‌తో సహా ఫైనల్ చేసి ఆ ఫ్లైట్ టికెట్స్ కూడా ఫైనలైజింగ్ అంటే ఈ ఫ్లైట్‌లో పలానా డేట్‌కి ఈ టైంకెళ్ళాలి. అన్నీ మొత్తం ప్రిపేర్ అయిపోయిన తర్వాత గ్రూమ్ డీటెయిల్స్ ఏంటంటే ఇంకా లేడు. పెళ్ళికొడుకు ఇంకా లేడు. ఆ డేట్‌కి వి ఆర్ ఫిక్స్డ్ ద డేట్స్. ఫంక్షన్ హాల్ బుకింగ్ అయిపోయింది. హైదరాబాద్‌లో ఒక పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేశారు. ఫంక్షన్ హాల్ బుకింగ్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. పెళ్లి కార్డ్‌లు కూడా ఏం కొట్టాలోతో సహా మేమన్నీ ప్రిపేర్ చేసి కార్డ్స్ కూడా అన్నీ రెడీ అయిపోయాయి. ఐ మీన్ ఇంక మొత్తం మ్యాటర్ అంతా అయిపోయింది. గ్రూమ్ డీటెయిల్స్ ఏంటి అంటాం కదా! వెడ్డింగ్ కార్డ్‌లో. దానికోసం ఫోన్ చేస్తే ఇంకా డిసైడ్ అవ్వలేదండి. ఆ అమ్మాయి ఇచ్చిన రిప్లై. అసలు ఇక్కడ నాకొచ్చిన డౌట్ ఏంటంటే వాడితో సంబంధం లైక్ దే ఆర్ ఏంటి అంటే ఈవెంట్స్ మీరు చేస్తున్నారు బానే ఉంది. అండ్ వాళ్ళ ఫాదర్ నేను అసలు ఏంటి అంటే నాకొక డౌట్ పెద్ద ఇక్కడ మీరు మాట్లాడుతున్న ఈవెంట్ గురించి అయితే నాకొచ్చిన డౌట్ ఏంటో చెప్పమంటారా? ఆ అమ్మాయి ఉంది. వాడెవడో ఏంటో అనవసరం. వన్ వే ఏమంటారు సింగిల్ లోడేనా అంటే టూ వే ఉండదా? అరే అవసరం లేదు. అంటే వాళ్ళ హౌ ఫాదర్ పీపుల్ వాళ్ళ ఏం ఫాదర్ చేస్తున్నారు ఇచ్చిన వాళ్ళు? మాట నాతో చెప్పిన మాట ఏందంటే, "ఏముందమ్మా నేను 10,00,00,000 కట్నం ఇద్దాం అనుకుంటున్నా. ఎవడో ఒకడు దొరుకుతాడు. మాకు గావాల్సింది ఇల్లరికం అల్లుడు. సంబంధం ఏంటి? ఎవడైతే ఏముంది. ఒక 10 మ్యాచ్‌లు చూసానమ్మా. ఒక 8 ఓకే అనుకుంటున్నాం. అబ్బాయిలు బానే ఉన్నారు. బుర్రగా, ఎర్రగా బాగున్నారు. ఓకే అమ్మా. చూద్దాం అనుకుంటున్నాం. చెప్తాంలే ఒక 10 డేస్ టైమ్ ఇయ్యి ఇంటిమేట్ చేస్తాం." ఆయన నాకు 3,00,000 అడ్వాన్స్ ఇచ్చాడు ఆల్రెడీ పెళ్ళికి. పోనీలెండి. వాళ్ళన్నా నేను ఫస్ట్ షాక్ అయ్యా. పోనీ నాకు ఒక క్లారిటీ అన్నా ఉంది. ఇంగ్లీష్ కావాలని తెచ్చుకున్నావు. సో, వాడు చచ్చినట్టు మా మాట వినాలి ముందే అన్న ప్లానింగ్‌తో ఉన్నారు. అంటే గాట్ ఇట్. సెలక్షన్ 10 మంది అబ్బాయిల్లో ఎవడో ఒకడు హ్మ్. 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 రానీలే. హ్మ్. వాడెవడైనా పర్లేదు సరే మాకు. అమ్మాయిగా నేను రియాక్ట్ అయ్యాను. బేసికల్‌గా ఒక అబ్బాయిగా ఇదంతా చూసినప్పుడు వాట్స్ యూర్ ఫీలింగ్? ఈ అమ్మ అనవసరంగా బై మిస్టేక్ ఎవడైనా అబ్బాయి దీన్ని చూసిన తర్వాత పెళ్లి చేసుకోవాలంటే, ఓహ్! నా నంబర్ ఎంతో. అంతే గదా! ఆబ్వియస్ బేసిక్‌గా అమ్మాయిలు అలానే ఉన్నారు. చూసింగ్. ఇప్పుడు నువ్వు ఒక అబ్బాయితో లవ్‌లో ఉన్నావు. ఒక అబ్బాయితో ఒక ట్రాక్ లీడ్ చేస్తున్నావు. ట్రాక్ లీడ్ చేసే టైంలో మీ ఫ్యామిలీయో, మీ క్యాస్టో లేకపోతే ఇంకోటో నీకు తెలీదా? హ్మ్. నీకు తెలియకుండానే ఆ అబ్బాయిని లవ్ చేసావా? హ్మ్. ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయికి ఖర్చు పెడుతున్నాడంటే ఓకే. ఆ అమ్మాయి దగ్గర నుంచి లవ్‌నో ఇంకోటో ఎక్స్‌పెక్ట్ చేసుంటాడు. అది హ్మ్. అది వాడి పర్సనల్ హ్మ్. మనకనవసరం. హ్మ్. సో, ఇయన్నీ తెలిసి నీకు ఆ రోజు నీకు ఆ క్యాస్ట్ తెలీదా? ఆ రోజు నీకు వాడి క్యాడర్ తెలీదా? ఆ రోజు హ్మ్. వాడి ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ తెలీదా? హ్మ్. వన్స్ పెళ్లనుకునే లోపల ఇవన్నీ ఎందుకొస్తున్నాయి నీకు? హ్మ్. ఆ రోజు మీ ఫ్యామిలీ ఒప్పుకోదనే విషయం నీకు తెలీదా? అట్లాంటప్పుడు నువ్వెందుకు ఒప్పుకున్నావు? నువ్వెందుకు యాక్సెప్ట్ చేసావు? ఎందుకు తిరిగావు? ఇప్పుడు ఏమైందంటే ప్రెజెంట్ ట్రెండ్ నాకు 10 మంది బాయ్ ఫ్రెండ్స్ రా. నాకు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ రా. ఇదే ప్రెజెంట్ ట్రెండ్ నడుస్తుంది. ఈస్ దట్ ట్రూ? అమ్మాయికి తెలియకుండా అబ్బాయి 100 మందితో చాట్ చేస్తాడు. బేసిక్‌గా ఫోన్ అంటే ఇట్లా తెలిసి ఇట్లా ఫోన్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఉంటారండి. నేనదే అంటున్నా కదా! ఇట్లా నా ఫ్రెండ్సే ఉన్నారు. ఫోన్ తీసుకొని బై మిస్టేక్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఇయ్యాలంటే భయపడి వద్దొద్దు. ఆ పిల్లకి ఐఫోన్ కొనిచ్చాకైనా రెడీ గానీ వాడి ఫోన్ ఇయ్యడానికి రెడీగా ఉండడు. ఓకే. సో, ప్రెజెంట్ ట్రెండ్ ఇదే అంటారు. అదే ట్రెండ్ నడుస్తుంది. ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి టాలెంట్ లేక పైకి రావాలని కూడా ఎందుకు మిడిల్ క్లాస్ వాళ్ళు మిడిల్ క్లాస్ లాగే ఉంటారని మీకు అనిపించింది? వాడి రేంజ్ లేదా? వాడికి అంత రేంజ్ లేదా? టాలెంట్ లేదా? రేంజ్, టాలెంట్ అనేది డిపెండ్ అపాన్ మైండ్ సెట్. నీ మైండ్ నువ్వు ఎలా అయితే దాన్ని పర్సీవ్ చేసుకొని నేను ఇలా ఉండాలి అని నువ్వు అనుకుంటావో హ్మ్. దాని విధంగా నువ్వు వెళ్తావు. ఒకప్పుడు 1990స్‌లో 2010, 2015 వరకు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సర్వైవ్ అవ్వాలంటే వాళ్ళ నాన్నకొచ్చే 25,000, 30,000 జీతంలో సర్వైవ్ హ్యాపీగా అయ్యేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే సొసైటీ కోసం షో పుట్టం. వాడికొచ్చే జీతం 30,000 అయితే ఆ 30,000కు మించిన హంగులు, ఖర్చులు. ఆర్భాటాలు.
వాడు బైక్ కొన్నాడా, నేను వాడికన్నా 10,000 ఎక్కువ బైక్ కొనాలా. దిస్ ఇస్ ద ఓన్లీ రీజన్. వాడు 10 చైన్లు వేసాడు, నేను 20 చైన్లు వేయాలా. వాడి కూతురు పెళ్ళి ₹1,00,000 చేశాడా, నేను 10 లక్షలు పెట్టి చేస్తా. అంటే ఒకడికి హైప్ చూపించుకోవడం కోసం మీ కెరియర్ని మీరు అప్పుల్లో కూరుకుపోయి కిల్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది డే ఏమంటున్నారు, అప్పులోడు ₹5 వడ్డీకి అప్పులోడు ₹5 వడ్డీకి ఇచ్చాడు, ₹10 వడ్డీకి ఇచ్చాడు. అవసరం అయితే నీదే కదా. నువ్వు అప్పు చేయకపోతే వాడు వచ్చి ఇయ్యాడు కదా నీకు డబ్బులు. నువ్వు ఇప్పుడు నేను అడగంది నువ్వు నాకు డబ్బులు ఇస్తావా, ఇవ్వవు. ఎందుకు ఇస్తున్నావు? ఎందుకంటే వాడు ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఇస్తున్నాడు. ఒకడి ఎక్స్పెక్టేషన్స్, సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కోసం ఒకడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఫాదర్ కావచ్చు, మదర్ కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు సఫర్ అవుతున్నారు. సో లైఫ్ మొత్తాన్ని ఒకడికి నచ్చినట్టుగా బతకడం కోసం, ఒకడి ముందు రిచ్నెస్ చూపించుకోవడం కోసం మన లైఫ్ని మనం కిల్ చేసుకుంటున్నాం. మీ పాకెట్లో మీరు పెట్టుకున్న మినిమం బ్యాలెన్స్ ఏంటి? మాక్సిమం అమౌంట్ ఏంటి? మినిమం బ్యాలెన్స్ అంటే ఒక రోజు లైక్ నాకు బాగా గుర్తు, కోవిడ్ టైంలో నా దగ్గర ఒక సింగిల్ ఎన్పి డబ్బులు లేవు. కోవిడ్ టైంలో ఒక సింగిల్ ఎన్పి నా దగ్గర డబ్బులు లేవు. ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్. సరే బయటకు వచ్చా, శాలరీస్ పే చేయాలి. ఒక టీ షాప్ దగ్గరికి వెళ్ళా, నా జోబులో డబ్బులు ఉన్నాయనుకొని వెళ్ళా. అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్న టీ తాగండి, టీ తాగారు. తాగిన తర్వాత ఆ టీ షాప్ కూడా నాకు తెలుసు, అంటే నార్మల్గా తెలుసు. వెళ్ళాం, వాళ్ళు టీ తాగారు, సిగరెట్స్ తీసుకున్నారు, అయిపోయింది. అరే డబ్బులు ఇచ్చారా అన్నారు, వాళ్ళు బైక్ వేసుకుని వెళ్ళిపోయారు. చూస్తే జోబులో డబ్బులు లేవు. ఫోన్పేలో జిల్లి కావలేదు. అది కూడా డబ్బులు ఏంటి, ఇంట్లో ఒక 2,000 1,500 ఉండే, ఆ జోబులోనే ఉన్నాయి అనే థాట్లో వచ్చా. నైట్ ట్రాక్ వేసుకునేది మర్చిపోయా, వెళ్ళా, డబ్బులు లేవు. ఆ టీ షాప్ వాడు దరిదాపు 1.5 అవర్ నన్ను నిలబెట్టాడు రోడ్డు మీద. సార్ పేమెంట్ ఇచ్చేసి వెళ్ళండి. ఫోను లేదు, ఎవరికైనా ఫోన్ చేసి చెప్దామంటే అట్లీస్ట్ ఫోన్పే చేద్దాం. ఫోన్పేలో డబ్బులు, ఫోన్ ఉన్నా ఏం చేస్తాం, ఫోన్ చేసుకుని రమ్మంటాం కానీ ఫోన్పేలో డబ్బులు లేవు కదా. సో 1.5 అవర్ వెయిట్ చేసి మళ్ళీ వాడి బైకే వేసుకుని వెళ్ళి ఇంటి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని వాడికి ఇచ్చేసి వచ్చా. అంటే మన దగ్గర మనీ ఉన్నంత వరకే ఒక పర్సన్ మనకు వాల్యూ ఇస్తాడు. మన దగ్గర డబ్బులు లేని రోజు మనం జీరో. ఆ రోజు మీకు అనిపించి 1.5 అవరా? 1.5 అవర్ ఇన్ని రన్నే ఉంటాయి కదా ఈ ఎంతో 1.5 అవర్లో మీకు? ఎంతో మంది తెలిసిన వాళ్ళు వచ్చారు. ఏమైందన్న ఇక్కడ ఉన్నావు అంటే ఏం లేదు, క్యాజువల్ కూర్చున్నా. ఏం చెప్పలేం, చెప్పాలి, డబ్బులు లేదని చెప్పలేం. చెప్పలేం కదా. ₹128 నా దగ్గర డబ్బులు లేవు అని నేను చెప్పలేను, ఆప్షన్ లేదు. లిటరల్లీ ఆ రోజు ఫస్ట్ అండ్ లాస్ట్ లైఫ్లో మన దగ్గర డబ్బు లేకుండా బయటికి మనం వెళ్ళకూడదు. డబ్బు లేదంటే అన్ని మూసుకొని ఇంట్లో పడుకోవాలి. డబ్బు ఉందంటేనే జోబులో బయటకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు. మనం ఒక 5 స్టార్ హోటల్కి వెళ్తున్నామంటే మన జోబులో 20,000 డబ్బులు ఉంటేనే వెళ్ళాలి. ఒక నార్మల్ చిన్న మీల్స్ హోటల్ పోతున్నామంటే మన జోబులో 500 ఉంటేనే వెళ్ళాలి. మనం 10 మందితో వెళ్తున్నామంటే 5,000 మన జోబులో ఉండాలి. ఇదే కాన్సెప్ట్. ఆ రోజే ఫస్ట్ అండ్ లాస్ట్. ఆ రోజు వరకు నాకు మనీ వాల్యూ తెలియదు. ఆ టీ షాప్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను వానికి దరిదాపుకు ఒక 10-20 వాడికి డబ్బులు ఇచ్చుంటా. అయినా సరే వాడు నన్ను ఆ రోజు అంతసేపు నిలబెట్టాడు. అంటే వాడికి ఆ మనీ వాల్యూ తెలుసు. ఆ ₹128తో ఒక 2 మీల్స్ వస్తాయి, ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఒక పూట అంతా బతకొచ్చు అనేది వాడికి తెలుసు. కానీ నాకు తెలియదు. ఆ రోజు ఫేస్ చేసిన సిచ్యువేషన్ ఇప్పటికీ గుర్తు. ఈ రోజు వరకు నేను ఎవడైనా రోడ్డు మీద అడుక్కునేవాడు కనిపిస్తే కూడా ఫుడ్ పెడతానే తప్ప డబ్బు లేదు. అంటే ఆ రోజు మీరు నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్ వాడు నాతో అన్నది, అన్న నెక్స్ట్ డే వెళ్ళినప్పుడు వాడు నాతో అన్నాడు, అన్న నేను 1.5 అవర్ నిలబెట్టాను, తప్పుగా అనుకోద్దన్న. ఆ ₹108తో 2 మీల్స్ వస్తాయి, ₹60 అంటే 2 మీల్స్. పొద్దున సాయంత్రం నేను 2 పూట్ల మా ఫ్యామిలీ తింటుంది దాన్ని. అది నాకు బిగ్గెస్ట్ అమౌంట్ అన్న, మీకు చాలా చిన్న నెంబర్, నాకు బిగ్గెస్ట్ అమౌంట్, తప్పుగా అనుకోవద్దు, సారీ. అప్పుడు దాకా మన మీద కోపంతో ఉన్న వాడు అన్న మాట తర్వాత ఓకే ఫైన్, నిజమే కదా, అది ప్రాక్టికల్, దట్స్ ట్రూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.